చల్లగా గాలి వీస్తుంది, ఆకాశం నల్లని మేఘలతో ప్రశాంతమైన వాతావరణం అలుముకుంది. చంద్రుడు చెట్ల చాటు నుండి తొంగి తొంగి చూస్తున్నాడు. అది ఒక అందమైన పల్లెటూరు. రఘురామజానకిల ఒక్క కుమారుడు రాజు. అతనికి మరో 5 రోజుల్లో పెళ్లి అని బంధువులు, చుట్టాలు అంతా కలిసి పెళ్లి బాగా జరగాలి అని తిరుమల వెళ్ళడానికి ఉదయం 8 గంటలకి తయారైతే సాయంత్రం 6 గంటల దాకా సర్దుకుని వాళ్ళు 8 గంటల రైలుకి బయలుదేరి వెళ్ళిపోయారు. కానీ రాజ్ని ముందు రోజే పెళ్లి కొడుకుని చేయడం వల్ల పొలిమేర దాటకూడదని ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పటి వరకు బంధువులతో హడావిడిగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది. రాజ్ మేడ మీద పడుకుని ఇవన్నీ ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఏదో అలికిడి వినిపించగానే అటు చూడబోయేలోపే అతని కళ్ళు ఎవరో మూసేశారు. ఇంతలో మళ్ళీ ఒక చిన్న గుడ్డ ముక్కని అతని కళ్ళకి గంతల్లా కట్టేశారు. రాజ్ ఎవరు అని అరుస్తున్నా పట్టించుకోలేదు. కానీ ఇంతలో అతనికి ఒక మంచి సుగంధపు సోయగమంటి వాసన. ఇంతలో రాజ్కి ఆ సుగంధపు స్పర్శ ఎవరో అర్థమైంది. గొంతులోని కంగారు పక్కన పెట్టి చిలిపిగా నువ్వే విప్పుతూ పో రాజ్, నువ్వు నన్ను గుర్తుపట్టేశావ్ అని అంది. ఆమె ఇంకెవరో కాదు, రాజ్ కాబోయే భార్య నందిని. వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం అన్న మాటే గాని ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు అని అనుకునేది నందిని. దానికి కారణం రాజ్కి ఆడవాళ్లంటే విపరీతమైన గౌరవం, తనంటే ప్రేమ. అందుకే నందినికి రాజ్ ఇంకా బాగా నచ్చాడు. అదంతా ఒకసారిగా నందిని మనసులో తలుచుకుంటూ ఉండగా రాజ్ నందినిని నెమ్మదిగా పట్టుకొని తన వైపుకి తిప్పుకొని ఏంటి ఇంత రాత్రి అప్పుడు వచ్చావ్ అని అడగ్గా, రాజ్ ఇంట్లో ఎవరు లేరు కదా, నీకు బోర్ కొడుతోంది అని వచ్చా అని చెప్తుంది. కానీ రాజ్కి తెలుసు తను ఎందుకు వచ్చిందోనని. ఇంతలో నందిని రాజ్ అనుమానంగా చూడడం గమనించి నిజంగానే అందుకే వచ్చా అంటుంది. రాజ్ చిన్నగా నవ్వుకొని తిన్నావా అని అడుగుతాడు. తిన్నాను అని అడుగుతుంది. అందుకు రాజ్ సమాధానంగా తినలేదు అని అంటాడు. ఎందుకు తినలేదు, ఒంట్లో ఏమైనా బాగులేదా అని నందిని అడుగుతుంది. అదేం కాదు, నాకు అన్నం తినాలనే ఉంది, కానీ ఈ రోజు కొబ్బరి తోటలో కాయ చెయ్యి మీద పడి చెయ్యి నలిగింది అని తన ఎర్రగా కమిలిపోయిన చెయ్యి తీసి చూపిస్తాడు. అందుకు కళ్ళమ్మిట నీళ్లతో నందిని సరే పద బావ ఇంట్లోకి వెళ్ళాం, నేను పెడతా నీకు అన్నం అని అంటుంది. దానికి రాజ్ కూడా కాదు అని అనలేక తన వెనకాలే వెళ్తాడు. నందిని ఏమో కిచెన్లోకి వెళ్లి అన్నం వడ్డించుకొని బయటకి వస్తున్న వైపు చూస్తాడు. రాజ్ అందమైన ఆ తెల్ల బల్బు వెలుతురులో బంగారపు బొమ్మలా ఉంది నందిని. రాజ్ నందిని కాలేజ్లో మోడ్రన్ డ్రెస్ లో మాత్రమే చూశాడు. కానీ నందిని ఇప్పుడు చిలుకపచ్చ బ్లౌజ్, దానికి మ్యాచ్ అయ్యేటట్టు కింద లంగా ఉంది. ఇంకా ఓని పింక్ కలర్ లో ఉంది. ఆ ఓనిలో తను దేవన్యలా ఉంది. అలా ప్లేట్ పట్టుకుని వస్తున్న నందిని చూసి పైకి లేచి తన చేతిలో ప్లేట్ పక్కన పెట్టి తనని ఆమాంతం కౌగిలించుకున్నాడు. మోహమంతా ముద్దుల వర్షం కురిపించాడు. నందినిని చేతులతో ఎత్తుకొని పడక గదిలోకి తీసుకెళ్లాడు. నందిని కూడా రాజ్ పెట్టిన మొదటి ముద్దులోంచి ఇంకా తేరుకోలేదు. రాజ్ తనని బెడ్ మీద పడుకోపెట్టి పార్ట్ 2లో మిగతా విషయాలు తెలుసుకుందాం.